మోదీ విజయం భారతీయత విజయం. విదేశీ మతోన్మాదంపై, విదేశీ మాఫియాలపై, దేశ వినాశకర కుట్రలపై, ప్రజా వ్యతిరేక మేధావర్గంపై, విద్వేషవాదంపై, వేర్పాటువాదంపై, మానసిక బానిసలపై, చివరికి మానసిక రోగులపై సామాన్య ప్రజలు సాధించిన విజయమిదే. గత 10 ఏళ్లుగా బీజేపీపై, మోదీపై, భారతీయతపై, ఈ దేశంలోని పెద్ద శాతం ప్రజలైన హిందువులపై విషం కక్కుతూ బతికిన వికృత స్వభావులు ఇంకా ఏ మొహంతో ఈ దేశంలో బతుకుతారు? జన వ్యతిరేకులైన మేధావులు, విదేశీ మతోన్మాదులు, కులోన్మాదులు, కమ్యూనిస్టులు, మానసిక బానిసలు, మానసిక రోగులు ఇప్పుడు వాళ్ల మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు? 2-3 దశల ఎన్నికలు పూర్తయ్యాక కూడా బీజేపీ గెలిచే పరిస్థితి లేదని తడబాటులో మోదీ అని రాసిన దినపత్రికల సంపాదకులు, ఎడిట్ పేజ్ వ్యాసాల మేధావులు ఇకపై ఏ మొహంతో ఈ దేశంలో బతుకుతారు? వాళ్ళికపై సిగ్గు లేకుండా బతకనున్నారని వేరే చెప్పనక్కర్లేదు. వాళ్ళు సిగ్గున్న వాళ్ళైతే ఇకనైనా దేశ పౌరులుగా బతకదలుచుకుంటే వాళ్ళు ఈ దేశ పౌరులకు క్షమాపణ చెప్పాలి. ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి హాని చేసే విధంగా వాస్తవాల్ని వక్రీకరించే ప్రయత్నం చేసి ప్రజాస్వామ్యాన్ని భగ్నం చేసేందుకు ప్రయత్నించిన దుష్టులు దేశ ప్రజల ముందు తల వంచుకొని బతకాలి. ఈ దేశంలోని పెద్ద శాతం ప్రజలైన హిందువులకు వ్యతిరేకంగా బతుకుతూ హిందువుల్ని ద్వితీయ శ్రేణి పౌరుల్ని చేసి అణిచివేయాలన్న భయంకరమైన కుట్ర చేస్తూ భారతీయతను దెబ్బకొట్టేందుకు ప్రయత్నించిన దుష్ట శక్తులకు చావు దెబ్బ ఈ మోదీ బీజేపీ విజయం. దేశాభివృద్ధిని, దేశ భద్రతను, భారతీయతను, దేశ సామాజిక సామరస్యతను దెబ్బకొట్టే శక్తులను ఇవాళ ఈ దేశ సామాన్య ప్రజలు ఓడించి చావు దెబ్బ కొట్టారు. ఈ దేశ ప్రజలు తమ భద్రత కోసం, తమ భవిష్యత్తు, సంతతి కోసం, భారతీయత కోసం, దేశాభివృద్ధి కోసం మోదీ బీజేపీని ఎన్నుకున్నారని స్పష్టంగా తెలుస్తోంది. విదేశీ మతోన్మాదానికి, కమ్యూనిజానికి, మేధావులకు, విదేశీ మాఫియాలకు, ఉగ్రవాదులకు బలి కాకూడదని దేశ ప్రజలు మోదీ బీజేపీని ఎన్నుకున్నారని తేటతెల్లంగా తెలుస్తోంది. ఈ దేశం విదేశీ విధ్వంసక భావజాలానిది కాదు. ఈ దేశం విదేశీ మతోన్మాదులది కాదు. ఈ దేశం కమ్యూనిజంది కాదు. ఈ దేశం మానసిక రోగులది కాదు. ఈ దేశం విద్వేషవాదులది కాదు. ఈ దేశం దేశద్రోహులది కాదు. ఈ దేశం పెద్ద శాతం ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న తుచ్చులది కాదు. ఈ దేశం సామాన్య పౌరులది. ఈ దేశం భారతీయులది అని ఈ ఎన్నికల ఫలితాలు గట్టిగా చెబుతున్నాయి. 2 సార్లు సమర్థవంతంగా పనిచేశాక మళ్లీ ప్రధానిగా మోదీని, అధికార పార్టీగా బీజేపీని ప్రజలు తమ అభిష్టానుసారం 3సారి ఎన్నుకున్నారు. గత 10 ఏళ్లుగా దేశంలో ప్రజాస్వామ్యం లేదని అంటున్న మానసిక బానిసలు, మతి పగిలిపోయిన వాళ్ళు, ఉన్మాదులు, మూర్ఖులు, పనికిమాలిన వాళ్ళు ఇదిగో ఈ మోదీ బీజేపీ విజయాన్ని తెలివితో, తెలివిడితో అసలు సిసలైన ప్రజాస్వామ్య విజయంగా తెలుసుకొని బుద్ధి తెచ్చుకోవాలి. ప్రజాస్వామ్యం అంటే విదేశీ దుష్టశక్తుల ప్రయోజనాల కోసం పనిచేసే, ప్రజల్లో విలువలేని, ప్రజల్లో ఎన్నుకొని ఏ నపుంసకుడో ప్రధాని కావటం కాదు. మాకు ఈ ప్రధాని కావాలి, మాకు ఈ ప్రభుత్వమే కావాలి అని వరుసగా 3సారి ప్రజలు తమకు కావాల్సిన మోదీని, బీజేపీని ఎన్నుకోవటం ప్రజాస్వామ్యం. ఘనమైన ప్రజాస్వామ్యం, నిజమైన ప్రజాస్వామ్యం. బీజేపీ పార్టీ గురించి, మోదీ గురించి బాగా తెలిసాక 1కి 2 సార్లు మోదీ, బీజేపీ పాలన చేశాక దేశ ప్రజలు వరుసగా 3సారి ఎన్నుకున్నారు. ప్రజలు తమకు బీజేపీ కావాలి, మోదీ కావాలి అని నిర్ణయించుకున్నారు. బీజేపీ తీరునే, మోదీ పనితీరునే ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు తమకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాక ప్రజాస్వామ్యాన్నే నిందించటం, నిరసించటం అవుతోంది. ప్రజాస్వామ్య విజయంగా జరగనున్న బీజేపీ పాలనను అంగీకరించని మూర్ఖులు దేశానికి, ప్రజలకు హానికరం. ప్రజాస్వామ్య దేశంలో పౌరులందరూ ప్రజా తీర్పును శిరస్సా వహించాలి, గౌరవించాలి. ఇంకా మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా ప్రేలాలాపన చేయటం ప్రజాస్వామ్యాన్ని అవమానించటం, ప్రజల్ని అవమానించటమే అవుతోంది. అంతేకాదు, అది నీచాతి నీచత్వము అవుతోంది. ఈ విజయం దేశ ప్రజాస్వామ్య విప్లవము, ఆ విప్లవం సాధించిన విజయము కూడా. ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన దేశ హానికర శక్తులు, విదేశీ మతోన్మాదులు, విధ్వంసకర భావజల శక్తులు, విదేశీ మాఫియా శక్తులు, దేశద్రోహులైన మేధావులు ఇక తమకు దేశ ప్రజల స్థానం రాదన్న నిజాన్ని గ్రహించి తమ స్వప్రయోజనాల కోసం, విదేశీ ధనం కోసం, లోపాయికారి లాభాల కోసం దేశ విరోధ, దేశ ప్రజా వినాశనకర కార్యక్రమాలను తీవ్రతరం చేసే అవకాశం లేకపోలేదు. వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు, దేనికైనా తెగబడతారు. రానున్న రోజుల్లో వాళ్ళ అపాయకరమైన తీరు మనకు తెలియవస్తుంది.
ఈ విషయంలో కేంద్ర ప్రజా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. దేశానికి, మోదీకి, బీజేపీకి దేశంలోని పెద్ద శాతం ప్రజలకు వ్యతిరేకంగా ప్రేలాలాపన పనిచేసిన జనాల్ని పిచ్చి కుక్కలుగా, తోడేళ్లుగా, నక్కలుగా, విషసర్పాలుగా ఈ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. రానున్న రోజుల్లోనూ ఈ నీచపు జన్మలు నీచంగానే, దేశ వ్యతిరేకంగానే ఉంటాయి. ఆ హానికర శాల్తీలు మారవు. అవి తరిమి కొట్టబడతాయి. అవి నాశనమైపోతాయి. వరుసగా మూడోసారి మోదీ ప్రధానమంత్రిగా ఎన్నికవటానికి, నెహ్రూ 3 సార్లు ప్రధానిగా ఎన్నికవటానికి పోలిక లేదు. నెహ్రూ తొలిసారి ప్రధానమంత్రి అవటం అప్రజాస్వామికమన్నది చారిత్రక సత్యం. ప్రజాస్వామికంగా ఎన్నికైన పటేల్ కాకుండా నెహ్రూ ప్రధానమంత్రి అవటం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. 1951, 57, 62లలో వరుసగా నెహ్రూ ఎన్నికవటాన్ని అర్థం చేసుకోవటం చాలా తేలిక. గాంధీ హత్య నెహ్రూకు ఎంతో లాభించింది. హత్యానంతరం గాంధీ దైవం, నెహ్రూ దైవకుమారుడు అన్న భావన నెహ్రూ విజయానికి ప్రధానమైన కారణం. కాంగ్రెస్ దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చింది అన్న ప్రజల భావన కూడా నెహ్రూ విజయాలకు ఎంతో తోడ్పడింది. పటేల్ మరణించడం కూడా నెహ్రూకు లాభించింది. నెహ్రూ విదేశీ శక్తులకు అవసరమైన వ్యక్తి. అప్పట్లో నెహ్రూ తప్పితే ఎవరూ లేని స్థితి ఉండేది. నెహ్రూ అదుపు, ఆజ్ఞలలో అప్పటి మీడియా ఉండేది కాబట్టి, అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి, అప్పటి మీడియా వల్ల నిజాలు తెలియని స్థితిలో ప్రజలు నెహ్రూను ఎన్నుకోవాల్సి వచ్చింది. ఇవాళ ఈ సోషల్ మీడియా కాలంలో వాస్తవాల అవగాహనతో పౌరులు నెహ్రూ కాంగ్రెస్ నోట మట్టి కొట్టడం మనం చూస్తున్నాం. అన్ని విధాలుగానూ నెహ్రూ కన్నా గొప్పవారైన అంబేద్కర్ ఓడిపోవటాన్ని గమనిస్తే నెహ్రూ వరుసగా గెలవటం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇవాల్టి పరిస్థితి వేరు. కమ్యూనిస్టుల పనితీరు, దేశ విరోధ మేధావుల ప్రయత్నాలు, విదేశీ మతోన్మాదం, విదేశీ మాఫియాలు, దేశ వ్యతిరేక ఈకోసిస్టమ్, ప్రాంతీయతావాదం, వ్యతిరేక మీడియా ప్రయత్నాలు, దారుణమైన వ్యతిరేకతతో పత్రికా రచనల దాడి, విద్వేషవాదం, డబ్బుతో ఓటర్లను కొనటం వంటి భయంకర పరిణామాల మధ్య వరుసగా మోదీ మూడోసారి గెలవటం నెహ్రూ గెలుపుల కన్నా ఎంతో ప్రశస్తమైంది, విలువైంది కూడా. ఈ మోదీ బీజేపీ విజయం ప్రపంచ ప్రజాస్వామ్యంలోనే విశేషమైంది, విశిష్టమైంది. 2014లో బీజేపీ అధికారంలోకి రాకపోయి ఉండుంటే మన దేశం అల్లకల్లోలమైపోయి ఉండేది. ఈ దేశంలోని పెద్ద శాతం ప్రజల ఉనికి ప్రశ్నార్థకమైపోయి ఉండేది. దేశం విదేశీ మతోన్మాదానికి, విదేశీ దుష్టశక్తులకు బలైపోయి ఉండేది. అప్పుడు దేశ ప్రజా బాధ్యతాయుతంగా మోదీ బీజేపీని ఎన్నుకుంది. 2014లో భారతదేశ ప్రజలు దేశాన్ని దక్కించుకున్నారు. దేశ ప్రజలు బాధ్యతాయుతంగా ఇప్పుడు మోదీ బీజేపీని ఎన్నుకొని దేశాన్నే గెలుచుకున్నారు. ఈ దేశం ఉనికిని, భద్రతకు, ప్రగతికి మోదీ బీజేపీ ఎంతో ముఖ్యం. ఈసారి దేశ ప్రజలు సరైన నిర్ణయం తీసుకున్నారు. మోదీ బీజేపీని గెలిపించారు. అందుకు దేశ ప్రజలకు ధన్యవాదాలు.